హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థియేటర్స్ అన్నా సినిమాలన్నా ఎంత ఇష్టమో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. మిమ్మల్ని అందరినీ నా వీడియోస్తోనే ఎంటర్టైన్ చేస్తానని అనుకుంటున్నా. మీరు కూడా నిజంగా ఎంటర్టైన్ ఫీల్ అయితే కొంచెం నా వీడియోస్ని మీలాగే థియేటర్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఫ్యూచర్లో చాలా థియేటర్స్ కవర్ చేసి ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తా అని మాటిస్తున్నా. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే నా ఛానల్లో ఉన్న కొన్ని ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈరోజు మీకు నేను చూపించబోయే థియేటర్ ఏలూరులో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాప్ అండ్ బెస్ట్ మల్టీప్లెక్స్ అయిన ఎస్పీసీ మల్టీప్లెక్స్. ఓన్లీ ఏలూరులోనే కాదు, మన ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీప్లెక్స్ అనే చెప్పచ్చు. నేను ఈ థియేటర్ని వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ అండ్ ప్రొజెక్టర్స్. మెయిన్లీ ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ ఈజ్ వెరీ రేర్. అవి ఏంటి, ఎందుకు ఈ థియేటర్ ఎంత స్పెషల్ అని వీడియోలో ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంక మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్వీసీ అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని. అంటే ఈ థియేటర్ మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారిది. ఈ మల్టీప్లెక్స్ విజయవాడకి 60 కిలోమీటర్స్ దూరంలో ఏలూరు అనే ఊర్లో ఏలూరు న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న సిఎంఆర్ సెంట్రల్ మాల్ 3rd ఫ్లోర్లో ఈ మల్టీప్లెక్స్ ఉంది. ఈ మల్టీప్లెక్స్ Jan 10, 2024 ఓపెన్ చేశారు. 4 స్క్రీన్స్తో రన్ అవుతున్న ఈ మల్టీప్లెక్స్లో ఉన్న 4 స్క్రీన్స్లోని డాల్బీ అట్మాస్ విత్ లేజర్ ప్రొజెక్షన్స్ తెచ్చారు. అండ్ ఈ థియేటర్ ఒక టికెట్స్ మీకు పేటిఎం అండ్ డిస్ట్రిక్ట్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఆఫ్లైన్ టికెట్స్ తీసుకోవాలనుకుంటే 2nd ఫ్లోర్లో బాక్స్ ఆఫీస్లో అవైలబుల్గా ఉంటాయి. టికెట్స్ రేట్స్ వచ్చేసి రిక్లైనర్స్ 295 అండ్ ప్రీమియం 177 రూపీస్ ఉంది. ఫస్ట్ లాంజ్ ఏరియాతో స్టార్ట్ చేస్తే ఇట్ వాస్ టాప్ నాచ్. ఇంటీరియర్ వర్క్ అయితే సూపర్గా డిజైన్ చేశారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ నుంచి ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ మల్టీప్లెక్స్ కాబట్టి మెయింటెనెన్స్ కోసం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. అండ్ ద కిచెన్ ఏరియా, దీనికోసం మాట్లాడదామంటే చాలా కాంట్రవర్సీ అవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఇండియా వైడ్గా మల్టీప్లెక్సెస్ అన్నిట్లోని ఫుడ్ కాస్ట్ అనేది కొంచెం హైగానే ఉంటుంది. దానికి కమెంట్స్లోని మెసేజెస్లోని నన్ను వేసుకుంటే నేనేం చేయగలను? సింపుల్ థింగ్, ఫుడ్ కాస్ట్ ఎంత ఉన్నా పర్లేదు, ఐ కెన్ అఫోర్డ్ అనుకున్న వాళ్ళకి ఫుడ్ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు, మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఎఫర్ట్ చేయలేను, ఫుడ్ రేట్స్ చాలా కాస్ట్ ఎక్కువ అది ఇది అని మెసేజెస్ చేసే వాళ్ళకి మీరు ఎఫర్ట్ చేసుకోలేరా? దెన్ దానికోసం ఇంకా డిస్కషన్ ఎందుకు? మూవీ చూసి వచ్చేయచ్చుగా. నేనైతే ఏ థియేటర్కి వెళ్ళినా సినిమా చూడడం కోసం మాత్రం వెళ్తా. అఫ్కోర్స్ మీరు అనొచ్చు, ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉంటారు, మీకు తెలీదా అని. ఇండియా వైడ్గా రేట్స్ ఉంటే వాట్ షుడ్ ఐ డూ అండి. ఇంకా స్క్రీన్స్ లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఉన్న అన్ని స్క్రీన్స్ సేమ్ ప్యాటర్న్లో ఉండదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్స్తో డిఫరెంట్ కలర్లో డిజైన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్లోని ఇంటీరియర్ ప్యాటర్న్ నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్లో టోటల్గా 4 స్క్రీన్స్ ఉన్నాయి. స్క్రీన్ 2 and 3లో మీకు రిక్లైనర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా సీటింగ్ కెపాసిటీ కోసం మాట్లాడితే స్క్రీన్ 1 సీటింగ్ కెపాసిటీ 178, స్క్రీన్ 2 సీటింగ్ కెపాసిటీ రిక్లైనర్ 16 అండ్ ప్రీమియం 247 సీట్స్, టోటల్ 263 సీటింగ్స్. స్క్రీన్ 3 సీటింగ్ కెపాసిటీ రిక్లైనర్ 16 అండ్ ప్రీమియం 247, టోటల్ 263 సీట్స్. అండ్ స్క్రీన్ 4 178 సీటింగ్స్ ఉన్నాయి. టోటల్ అన్ని స్క్రీన్స్లో 882 సీటింగ్స్ ఉన్నాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ సీటింగ్ కంపెనీ బ్రాండ్ అయిన పెన్ వర్కర్ సీటింగ్ కంపెనీ నుంచి వీళ్ళు సీట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు. మన ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఐమాక్సెస్లో కూడా వీళ్ళ కంపెనీ సీటింగ్స్ ఉంటాయి. అంతవరకు ఎందుకు, హైదరాబాద్లో ఏఎంబి అండ్ త్రిబుల్ సినిమాస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ సీట్స్ ఉన్నాయి. సీటింగ్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సీట్స్ అని మై మోస్ట్ ఫేవరెట్ అయిన లెదర్ టైప్ ఆఫ్ సీట్స్తో అలైన్ చేశారు. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సీట్స్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ అవుతాయి, సో కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. అన్ని స్క్రీన్స్లోనే స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లోనే అలైన్ చేశారు. హెడ్ డిస్టర్బెన్సెస్ అనేది మీకు అస్సలు రాదు. అండ్ లెగ్ స్పేస్ కూడా బాగుంది. ఈ మల్టీప్లెక్స్లో ఏదైనా స్పెషల్ ఉందంటే అది సౌండ్ సిస్టమ్. డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్స్ చాలానే చూసాం. అన్ని థియేటర్స్లోనే సరౌండ్ స్పీకర్స్ అండ్ అట్మాస్ స్పీకర్స్ JBL కానీ, పల్స్ కానీ, ఎమినెన్స్ కానీ, QSC కానీ ఇలాంటి కంపెనీ స్పీకర్సే చూసాం. ఇవన్నీ చాలా మంచి కంపెనీ స్పీకర్స్. కానీ ఈ మల్టీప్లెక్స్లో యూజ్ చేస్తుంది ఒరిజినల్ డాల్బీ SLS స్పీకర్స్. అంటే డైరెక్ట్ డాల్బీ కంపెనీ నుంచి వచ్చిన స్పీకర్సే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఈ డాల్బీ SLS కంపెనీ స్పీకర్స్ మన ఆంధ్రాలో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. నాకు తెలిసి కొత్తపేటలో RS మినీప్లెక్స్, ఇంకా గుంటూరులో 2 థియేటర్స్, అంటే ఈ ఏలూరులో ఎస్వీసీ మల్టీప్లెక్స్లో మాత్రమే స్పీకర్స్ ఉన్నాయనుకుంటున్నా. డాల్బీ స్పీకర్స్కి రిమైనింగ్ కంపెనీ స్పీకర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ బ్రాండ్ వాల్యూ. డాల్బీ అనేది ఇంటర్నేషనల్ బిగ్గెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ. కాస్ట్ కూడా రిమైనింగ్ కంపెనీ స్పీకర్స్ మీద ఒక 10 to 15% ఎక్కువే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వోకల్ క్వాలిటీ క్రిస్టల్ క్లియర్గా ఉంది. బేస్కి అయితే థియేటర్ షేక్ అయింది. స్క్రీన్ 1లో 35 స్పీకర్స్, స్క్రీన్ 2లో 41, స్క్రీన్ 3లో 41 అండ్ స్క్రీన్ 4లో 35 స్పీకర్స్ ఉన్నాయి. స్క్రీన్ బ్యాక్ సైడ్ స్టేజ్ మీద హై ఫ్రీక్వెన్సీ, మిడ్ అండ్ లో ఫ్రీక్వెన్సీ 3:3 స్పీకర్స్ ఉన్నాయి. దెన్ సబ్బూఫర్స్ అయితే స్క్రీన్ 1లో 7, స్క్రీన్ 2లో 10, స్క్రీన్ 3లో 10 అండ్ స్క్రీన్ 4లో 7 సబ్బూఫర్స్ ఉన్నాయి. స్క్రీన్ 2 and 3 బిగ్ స్క్రీన్స్ కాబట్టి సబ్బూఫర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి.
అండ్ అన్ని స్క్రీన్స్లో 2-వే ఛానల్ సరౌండ్ స్పీకర్సే యూజ్ చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్లో సబ్ ఊఫర్స్ నుంచి థియేటర్లో యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క స్పీకర్ డాల్బీ కంపెనీ నుంచి వచ్చినవే. ఈ ఒక్క రీజన్ చాలు ఈ మల్టీప్లెక్స్లో మూవీ చూడటానికి. వీళ్ళు స్పీకర్సే కాదు, ప్రొజెక్షన్ అండ్ స్క్రీన్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అన్ని స్క్రీన్స్లో RGB ప్యూర్ లేజర్ ప్రొజెక్షన్ తీసుకొచ్చారు. బార్కో SP 4K 15B సిరీస్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. RGB అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అనే 3 కలర్స్. ఈ 3 కలర్స్ లేజర్ డయోడ్స్గా ప్రొజెక్టర్లో ఉంటాయి. ఈ 3 లేజర్ డయోడ్స్ కంబైండ్ అయ్యి ప్రొజెక్టర్లో ఉన్న మిర్రర్, ప్రిజమ్ అండ్ లెన్స్ త్రూ లేజర్ లైట్స్ అనేవి డైరెక్ట్గా స్క్రీన్ మీద ఎమిట్ అయ్యి స్క్రీన్ మీద బ్రైటర్ ఇమేజ్ని డెవలప్ చేస్తుంది. నార్మల్ DLP ప్రొజెక్టర్లో ఈ లేజర్స్ ఉండవు, ల్యాంప్ ఉంటుంది. నార్మల్ ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్ కన్నా లేజర్ ప్రొజెక్టర్ వల్ల కలర్స్ చాలా యాక్యురేట్గా అండ్ చాలా ఎక్కువ కలర్స్ మనకు కనిపిస్తాయి. అరౌండ్ 16.7 మిలియన్ కలర్స్ 98.5 యాక్యురసీతో పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ ప్రొజెక్టర్ 17,000 లూమెన్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్కి 4K 120 FPS కాంపాటబిలిటీ ఉంది. ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్స్లో చూస్తే ఈ ఎక్స్పీరియన్స్ ఉండదా అంటే DLP ప్రొజెక్టర్స్లో ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది, బట్ లేజర్ ప్రొజెక్టర్స్ వల్ల మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అండ్ స్క్రీన్స్ విషయానికి వస్తే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ కంపెనీ అయిన గాలా లైట్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన స్క్రీన్ యూజ్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ గెయిన్ వాల్యూ విషయానికి వస్తే స్క్రీన్ 1 2.39, స్క్రీన్ 2 2.25, స్క్రీన్ 3 2.30 అండ్ స్క్రీన్ 4 2.26 గెయిన్ వాల్యూస్ ఉంది. గెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఒక లైటింగ్ యాంప్లిఫైర్ లాంటిది. ప్రొజెక్టర్కు ఉన్న బ్రైట్నెస్ని డబల్ ద లైట్ చేసి అది మీకు మంచి బ్రైట్నెస్తో స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ గెయిన్. గెయిన్ వాల్యూ అనేది మేనేజ్మెంట్ తీసుకునే క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. స్క్రీన్ 1 సైజ్ 18 feet 3 inches హైట్ ఉంటే 42 feet 8 inch లెంత్ ఉంది. అండ్ స్క్రీన్ 2 18 into 42 feet, స్క్రీన్ 3 18 feet into 41 అండ్ స్క్రీన్ 4 17 feet 5 inches హైట్ ఉంటే అండ్ 41.1 inch లెంత్ ఉంది. అండ్ థియేటర్లో ఉన్న సౌండ్ సిస్టమ్ అంతా యాంప్లిఫైర్స్ అండ్ ప్రొసెసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ థియేటర్లో డాల్బీ CP950 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. CP950 ప్రాసెసర్ డాల్బీ నుంచి వచ్చిన లేటెస్ట్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. డాల్బీ అట్మాస్తో పాటు 7.1 అండ్ 5.1 ఫార్మాట్స్ కూడా ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ డాల్బీ కంపెనీలోనే బాగా లీడింగ్లో ఉన్న ప్రాసెసర్ ఇది. అండ్ యాంప్లిఫైర్స్ అన్ని క్రౌన్ కంపెనీ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ 1కి 6 యాంప్లిఫైర్స్ ఉంటే రిమైనింగ్ అన్ని స్క్రీన్స్లో 9 యాంప్లిఫైర్స్ ఉన్నాయి. ఇన్ని ఫార్మాట్స్లో టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లోని వీళ్ళు టాప్ మోస్ట్ క్వాలిటీ వైజ్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నారు. ఒక 177 రూపీస్ టికెట్ పెట్టుకుని ఈ థియేటర్లో కూర్చుంటే 100కి 100% మీకు ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా విజయవాడ కానీ ఏలూరు కానీ వెళ్తే మాత్రం అస్సలు మిస్ కాకుండా మల్టీప్లెక్స్ని విజిట్ చేయండి. ఆల్రెడీ మల్టీప్లెక్స్ని విజిట్ చేసి ఉంటే ఈ వీడియో కింద మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ ఇవ్వండి. ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్క పర్సన్కి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.